ఈరోజు మేడారం సమ్మక్క సార్లమ్మ ట్రస్ట్ బోర్డు కమిటీని మరి అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే గోడల అంటే గుడి నిర్మాణం ఎట్లయితే పునర్నిర్మాణం జరిగిందో మరి ఆ సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో ఈసారి కమిటీ మొత్తం కూడా పూజార్ల సంఘం గౌరవ అధ్యక్షులు జగ్గారావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్లతోటే మహిళలతోటే కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సమ్మక్క సార్లమ్మ భక్తిని, భావాన్ని, బంధాన్ని, పోరాటాలను, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ ఎదగాలనేటువంటి స్ఫూర్తితోటి ఈరోజు సమ్మక్క సార్లమ్మ నూతన గుడి నిర్మాణం అయిన తర్వాత ఆవిష్కరణకు రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ మంత్రులందరూ, అదే విధంగా ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా మరి ఒక రోజు ముందే ప్రమాణ స్వీకారాన్ని కూడా మహిళా కమిటీతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మహిళలు సమ్మక్క సార్లమ్మ స్ఫూర్తితోటి, భక్తితో, బాధ్యతతో ఎదగాలనే ఉద్దేశంతో ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేపు మరి 4:30-5 గంటల లోపు ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రులు, మరి ఆయా శాఖల అధిపతులు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంగణము, అదే విధంగా జరిగిన పనులను ఇవన్నీ కూడా తిరిగి తర్వాత కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. కేబినెట్ అనంతరము గుడి పక్కన ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన విధానము, ఆటలు పాటలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో మరి అందరూ కూడా పాల్గొని ఇక్కడే బస చేసి ఇక్కడే రాత్రి భోజనాలు అని ఇక్కడే బస చేస్తారు. ఈసారి మేము ఇక్కడికి మన అటవీ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా మరి మా అతిథులకు మన అడవి మెను కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు ఛాయ, కరక్కాయ ఛాయ, కరక్కాయ ఇవన్నీ కూడా హెల్దీగా ఉండేటి. మనకు గొంతు నొప్పి వచ్చినా, సర్ది చేసినా ఇప్పకాయ అది కరక్కాయ నోట్లేసుకుంటే తెల్లారి వరకు గొంతు సాఫ్ అవుతుంది. సో ఈసారి మా వచ్చేటువంటి అతిథులకు అందరికి కూడా మరి బొంగు చికెన్ గాని, అదే విధంగా ఇప్ప పువ్వు ఛాయ గాని, ఇప్ప పువ్వు లడ్డు, మరి సామ బువ్వ, మరి జావా ఇవన్నీ కూడా స్పెషల్ గా మన ప్రాంతంలో దొరికేటియే మేము పెడతా ఉన్నాం. మన గోదావరిలో దొరికే చేపలు గాని, మన ఊర్లలో దొరికే చిక్కుడుగాయలు గాని, ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి ఫుడ్నే ఇక్కడ మేము మెనుగా మన మంత్రులకు, మన ఇక్కడికి వచ్చే అతిథులకు పెడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చి మా సమ్మక్క సార్లమ్మను అందరూ కూడా మరి ఈ సన్నిధిలో కేబినెట్ జరగడం చాలా చాలా ఈ ప్రాంతానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారిని మనస్ఫూర్తికంగా స్వాగతిస్తా ఉన్నాం. మన మంత్రులను, మన ప్రజాప్రతినిధులను, ప్రజలను, అధికారులను, మీడియా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, తెల్లారి 19 నాడు ఉదయం 6:30-7 మధ్య గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం, నూతనంగా ఏదైతే పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందో అవన్నీ కూడా మరి నూతన గుడిని అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాం. ఒకప్పుడు 9 మందే ఉండేది ఈ మండలి, ఇప్పుడు 15 మందికి వచ్చింది. 14+1 ప్లస్ నేను ఒక్కనే 14 ధర్మకర్తలు, నేను అధర్మకర్తని. అది ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ఇప్పటి నుండి పదవి పూర్తయ్యేసేపు సక్రమంగా నిధులు నిర్వహిస్తానని మీ అందరి ముందు అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ అమ్మవారిని ఎల్లకాలం చూస్తానని కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.